హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, శ్రీ మంజు హాస్పిటల్ ఏపీ. సో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ తోటి కిడ్స్ వస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ యూజువల్ కంప్లైంట్ కదా, ఎప్పుడు ఎవ్రీ 10 days 15 days ఎవ్రీ మంత్ ఈస్ ఫాలింగ్ సిక్ అండి మా కిడ్ అంటారు. సో యూజువల్గా ఎందుకు జరుగుతుందో కూడా వీళ్ళు అండర్స్టాండ్. కిడ్స్లో దెర్ ఇస్ లైక్ ఎ క్లీన్ స్లేట్ వితౌట్ ఎనీ ఇమ్యూనిటీ, దే గ్రాడ్యువల్లీ డెవలపింగ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు అడల్ట్స్ అదే ఎన్విరాన్మెంట్లో ఉన్న మనకి రాకపోవడం కారణం ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మనం ఇవన్నీ అండర్ వెంట్ ఆల్ దీస్ థింగ్. ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఇస్ లైక్ ఎ న్యాచురల్ వ్యాక్సిన్. సో ఎవ్రీ టైమ్ ఇన్ఫెక్షన్ కమ్స్ బేబీ డెవలప్స్ immunity, antibodies. So next time similar infection ki more resistance ఉంటుంది to fight against. So per se infection రావడం abnormal కాదు. ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి వాడికి అసలు immunity లేదా అనడానికి కూడా కరెక్ట్ కాదు. When they are developing, every new things will cause cold, cough, vomitings, stomach pain ఇలాంటి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. లెస్ దాన్ ఎ ఇయర్ అంటే బికాస్ దే ఆర్ కంప్లీట్లీ డివైడ్, ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఫేస్ చేయలేదు కాబట్టి ఫర్ దెమ్ దే గెట్ ఇట్. 1 to 3 years టాడ్లర్ ఏజ్ లో యూజువల్గా ఏమవుతుందంటే దే టెన్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ కిడ్స్ అండ్ దెన్ పేరెంట్స్ కూడా. అండ్ వెన్ వీ కీప్ డూయింగ్ జర్నీస్, న్యూ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, లైక్ కూల్ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ దే గెట్ ఇన్ఫెక్షన్. అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఏమో వాళ్ళు ఎంత చక్కగా ఉన్నా కూడా అదర్ కిడ్స్ ఎవరో ఒకరు జలుబులు, దగ్గులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఒకరినొకరు క్రాస్ ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి దే కీప్ కమ్. సో టాడ్లర్ ఏజ్ లో ఏమో డే స్కాలర్స్, డే కేర్ సెంటర్స్ అట్లా వస్తే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ అదర్ ఫ్రెండ్స్ నుంచి వస్తూ ఉంటాయి. బట్ వాట్ టు డూ అంటే టు సమ్ ఎక్స్టెంట్ మనకి ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ అండ్ రెగ్యులర్ టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటే హాఫ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అందులో అలా వచ్చేస్తుంది. సెకండ్ ఇది న్యూట్రిషన్. అందరికీ తెలుసు గుడ్ ఫుడ్ తినాలని, బట్ వెరీ లెస్ పీపుల్ విల్ డూ ఇట్ కదా. సో లైక్ ఫ్రూట్స్, ఎస్పెషల్లీ సిట్రస్. మనం అగైన్ మన జనరల్గా జలుబు ఉన్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు అనుకుంటాం, కూల్గా ఆరెంజెస్ ఇవి తినకూడదు అనుకుంటాం, బట్ రాంగ్. ఆమ్లా అండ్ సిట్రస్ యాక్చువల్లీ ఇస్ వెరీ గుడ్. సో ఈ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. నట్స్, ఎగ్ ఏ డే ఫర్ ప్రోటీన్, దాల్, పనీర్, సోయా ఇలాంటివి ప్రోటీన్ సోర్స్, ఫ్రూట్ సోర్సెస్ ఉండాలి అండ్ సఫిషియెంట్ కార్బ్స్ ఉంటే మీకు డైట్ నుంచి వస్తుంది. సెకండరీ వ్యాక్సినేషన్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఈవెన్ ఇన్స్పైర్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ కూడా కొంత ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కొంతవరకు మనం యాక్సెప్ట్ కూడా చేయాలి. సచ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఆబ్వియస్లీ తప్పించుకోలేము. స్కూల్కి వెళ్లకుండా కిడ్ని పెంచడం ఇంపాసిబుల్. ఏదో ఒక టైంలో డే స్కాలర్ ఆర్ డే కేర్ సెంటర్కి పంపించకుండా, లేదంటే ప్లే స్కూల్కి పంపించకుండా కూడా ఒక్కొక్కసారి అవ్వదు. దాన్ని మనం ఇంట్లో చేసుకోగలిగితే కొంత ఎక్స్పోజర్ తగ్గిస్తాం. రెండు డైట్, న్యూట్రిషన్ అండ్ వ్యాక్సిన్స్ టైంలో ఇచ్చినా కూడా మీకు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. జీరో కాదు, బట్ దీస్ పీపుల్ టెన్ టు గ్రో బెటర్ దెన్ అదర్ కిడ్స్. సో దిస్ హౌ ఇట్. థ్యాంక్ యూ.